హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా 10 నిమిషాల్లో అటుకులతో ప్రిపేర్ చేసుకునే టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అటుకులు ఇంకా పాలకూరతో ప్రిపేర్ చేసే ఈ రెసిపీ పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుంది. అటుకులతో ఉప్మా అంటే మొహం తిప్పే పిల్లలకు ఇలా పాలకూర వేసి కట్లెట్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్స్, ఇంకా నైట్ డిన్నర్‌లోకైనా 10 నిమిషాల్లో ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్‌లోకి అటుకుల్ని తీసుకోవాలి. అటుకుల్లో నీళ్లను పోసి కడిగి తీసుకోవాలి. కడిగిన అటుకులపై మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 నిమిషాలలో అటుకులు చక్కగా నాని ఉంటాయండి. నానిన అటుకుల్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. దీంట్లో తరిగిన పాలకూరను వేసుకొని నీళ్లు వేయకుండా పిండిని కలుపుకోవాలి. పాలకూర తినని పిల్లలకి కూడా ఇలా పాలకూరను వేసి పోహా కట్లెట్స్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. పాలకూరలో తడి ఉంటుంది కాబట్టి ముందుగా నీళ్లను వేయకుండా పిండిని కలుపుకోవాలి. తర్వాత కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లను యాడ్ చేస్తూ పిండి మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. పిండిని ఇలా పిసుకుతూ కలిపితే పాలకూర కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. ఇంకా పాలకూరలోని నీళ్లు కూడా బయటకు వస్తాయండి. పిండిని కలిపేటప్పుడు నీళ్లు మరీ ఎక్కువగా పట్టవండి. కొంచెం పోసి పిండి ఇలా ముద్దలా చేసుకోవడానికి వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్‌ను వేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్‌గా బాల్‌లా చేసుకొని కట్లెట్‌లా ప్రెస్ చేసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. ఆయిల్ వేడెక్కాక కట్లెట్‌ను వేసి దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. మరొక వైపు తిప్పాక కొద్దిగా ఆయిల్‌ను వేసి మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని ఇలా ఒక్కొక్కటిగా కాకుండా కొంచెం పెద్ద ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని ఒకేసారి 4, 5 కట్లెట్స్‌ని వేసి ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి. రెండు వైపులా ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. మొత్తం పిండితో అన్ని కట్లెట్స్‌ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయండి. నేనిక్కడ ఇడ్లీలోకి ప్రిపేర్ చేసిన చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేస్తున్నానండి. వీటికి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. ఊరికే తినేసేయొచ్చు. అంత బావుంటాయి. ఇడ్లీలోకి ఎప్పుడూ చేసే పల్లీ పచ్చడి, ఇంకా కొబ్బరి పచ్చడే కాకుండా ఇలా కొత్తగా ఈ పచ్చడిని చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఈ రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈవినింగ్ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా పిల్లలు ఆకలి వేస్తుందని అడిగినా
ఇలా సింపుల్‌గా డీప్ ఫ్రై చేయకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఇది కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్తీ కూడా. సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకెలా కుదిరిందో కామెంట్‌లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.